వాట్? మన నేషనల్ ఫ్లాగ్ కాషాయం కలర్ లో ఉండేదా? అవును, ట్రై కలర్ ఫ్లాగ్ ని కదా అందరూ అంగీకరించిన నిర్ణయం అని మనం చదువుకున్నాం. అది మనం నమ్ముతున్న అబద్ధం. 1931లో కాంగ్రెస్ పార్టీ నియమించిన ఫ్లాగ్ కమిటీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఫ్లాగ్ కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా ఆజాద్, తారా సింగ్, జవహర్లాల్ నెహ్రూ మొత్తం 7 మంది ఆధ్వర్యంలో ఫ్లాగ్ కమిటీ భారతదేశ ప్రజల దగ్గర మన నేషనల్ ఫ్లాగ్ ఏ కలర్ ఉండాలి అని సర్వే చేశారు. రిపోర్ట్ ఏమని వచ్చింది? మన ప్రాచీన సాంప్రదాయంతో ముడిపడి ఉన్న రంగు కేసరి. దేశ జెండా కూడా కేసరి రంగులో ఉండాలి అని భారతీయులందరూ చెప్పారు. పటేల్, నెహ్రూ, ఆజాద్ కమిటీలో ఉండే 7 మంది కూడా దేశం యొక్క నాగరికతకు, మన సంస్కృతికి కాషాయం రంగు ప్రతిబింబం అని వారు భావించారు. అందుకు అశోక చక్రంతో ఉన్న కాషాయ జెండా మన నేషనల్ ఫ్లాగ్ గా ఉండాలని కమిటీలో ఉన్న 7 మంది సంతకాలు చేశారు. మరి అది ఎందుకు ట్రై కలర్ ఫ్లాగ్ గా మారింది? అప్పుడే ఆ ఫైల్ ఇంకొకరి దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి? గాంధీ దగ్గరకు ఫైల్ రాగానే గాంధీ ఫైల్ పాడేశారు. కమిటీ 2 ఏళ్ల శ్రమను, కీలక నాయకుల సంతకాలు ఆయన పట్టించుకోలేదు. త్రివర్ణ పతాకం ఉండాలని ఆయన నిర్ణయించాడు. కమిటీ కాషాయం జెండాను రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఏన్షియన్ సోల్ గా చూస్తే, గాంధీ మాత్రం జెండాని మతాల మధ్య పొలిటికల్ కాంట్రాక్ట్ గా చూశాడు. ఇది నేను చెప్పడం కాదు, సచినంద రాసిన ఇట్ గేవర్ పుస్తకంలో చాప్టర్ 12 పేజ్ నంబర్ 231 లో ఉంది. గాంధీ ఎందుకు ఇలా చేశాడు?